అన్నా ఒక 10 రూపీస్ సోప్ ఇవ్వరా? 500 ఇచ్చి 10 రూపీస్ సోపా? 10 రూపీస్ సోప్. ఆ. ఆ? హ్మ్. 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 ఇదిగో ఇవ్వండి 490. ఏ 490? నేను 500 ఇచ్చాను కదండి, ఈ 10 పోతే ఆ 490 ఇవ్వండి. ఎప్పుడు ఇచ్చారండి? రాగానే ఇక్కడ పెట్టాను కదండి 500 నోటు. 500 పెట్టావా? తీసి పెట్టేశానా? ఎక్కడ కనపట్లేదే. నేను తీసుకోలేదండి. నేను వచ్చి ఇక్కడ 500 పెట్టాను, మీరు అది తీసుకొని కౌంటర్లో వేసుకొని సోప్ తేవడానికి వెళ్ళారు. చూసుకోండి కౌంటర్లో ఉంటుంది. కౌంటర్లోనా? కౌంటర్ అండి అది, చాలా 500 ఉంటాయి. నేనైతే ఇచ్చాను భయ్యా. అవునా? ఒక్క నిమిషం. ఏంటి ఫోన్ తీస్తున్నారు? సీసీ కెమెరాలో చూద్దాం. రే టికెట్స్ దొరికా? లేదురా, ఇంకా దొరకలేదు. ఫ్రెండ్స్ ని అడిగాను. రే ఏమైందిరా? టికెట్స్ దొరకలేదురా. ఏదో పక్కింటి అమ్మాయి నేను వదిలేసి వెళ్ళిపోయినట్లు మూడీగా కూర్చున్నావు. సినిమా చూడకపోతే నా పరువు పోతుందిరా. రే సినిమా ఏం ఒక్కరోజుకి తీసేర్రా, ఎల్లుండి చూడొచ్చురా. రే నీకు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ తెలియకుండా నువ్వు ఇలా మారుతున్నావురా. నన్ను చూడరా, అసలు నిద్ర లేదు, సినిమా టికెట్లు దొరుకుతాయా లేదా అని. ఇదంతా ఎందుకురా? నువ్వు ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళి చూడరా. ఒక సినిమా మీద ఉన్న అభిమానం, ఒక హీరో మీద ఉన్న అభిమానం ఒకేసారి బయటకు వచ్చేదిరా ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది. మీ అందరికీ ప్రతి నెల ఒక పండగ వస్తుందేమో, నాకు ప్రతి వారం ఒక పండగ వస్తుందిరా. అది శుక్రవారమే వస్తుందిరా. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది మాకు ఒక పండగరా. సరేరా, ఇంతలా చెప్తున్నావు కదా, రేపు నేను వస్తా. నువ్వు రావాలంటే టికెట్లు ఉండాలి కదరా. రే థియేటర్లో నాకు తెలిసిన ఉన్నారా, రేపు రెడీగా ఉండు, ఇద్దరు కలిసి వెళ్దాం. అవునా? రే థ్యాంక్ యూ రా. హాయ్ అండి. నేను మీకు తెలుసా? తెలీదు. మరి హాయ్ ఎందుకు చెప్పారు? అంటే కొత్త వాచ్ కొన్నాను, టైం చెప్దామని వచ్చాను. ఏం అవసరం లేదు, ఐమ్ ఫైన్. బ్రాండెడ్ వాచ్ అండి, మననే కొన్నాను. ఓ గుడ్, నైస్ వాచ్. నా షర్ట్ కూడా బ్రాండే, ఆఖరికి నా షూ కూడా బ్రాండెడ్ కదా. ఎస్. మీకెలా తెలుసు? చూస్తేనే అర్థమైపోతుంది, బాగా రిచ్ అని. అంతేలేండి. కాఫీకి వెళ్దామా? సారీ అండి, మా బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఓ, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అనవసరంగా టైం వేస్ట్ చేశానే. ఓకే బాయ్ సిస్టర్. ఒరేయ్ నీ అబ్బా చెంచా అన్నా చాకందుకురా. చాకంటే ఈడు కాదురా, పుల్క. కత్తందుకోరా. అది ముందే చెప్పాలి కదా. రంగుందా కోడి నరికితే పలావ్ అవుతుంది, మేకని నరికితే బోటి అవుతుంది, నన్ను నరికితే ఏమొస్తుంది రంగుందా? నీ కిడ్నీలు, లివరు, ఊపిరితిత్తులు అన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి నా 10 లక్షలు వసూలు చేస్తారా? రంగుందా ఏం రో దగ్గుతున్నావు? ఈ మధ్య సిగరెట్లు కొంచెం తగ్గించేసరికి దగ్గెక్కువైపోతుంది రంగుందా. సిగరెట్టా? అంటే నీకు సిగరెట్ అలవాటు ఉందా? అంటే ఊపిరితిత్తులు అమ్ముకోలేవు, అయినా పర్లేదురా. ఏం రో అరుస్తాండవా? అంటే మంది ఎక్కువ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చింది రంగుందా. నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? అయితే నీ లివర్ అమ్మలేను రా. రంగుందా ఒక్క నిమిషం టైం ఇస్తే ఉచ్చోసుకొచ్చేస్తా రంగుందా. ఆ తర్వాత రుణం చంపేసుకోవచ్చు రంగుందా. ఏరా ఉచ్చాపుకోలేకపోతున్నావా? ఉప్పు ఎక్కువ తినేసరికి కిడ్నీలు కూడా పోయే రంగుందా. నీ శరీరంలో సరిగ్గా పనిచేసే ఒక్క అవయవం లేకుండా వచ్చే 1 కోటి రూపాయలతో ఏం భోగభాగ్యాలు అనుభవిద్దాం అనుకున్నారా నీ అబ్బా. రే చెంచా అన్నా, వీడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా కత్తితో వీడి తల లేపేలా పో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రేయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. ఏయ్ లేదురా లే. నేను వెళ్ళవా? ఎందుకు వెళ్ళవురా? చెప్పాను కదా రంగుందా, ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. అందుకని అన్నా మొన్న నీకు అడ్వాన్స్ కింద ఒక 1000 రూపాయలు ఇచ్చా కదన్నా, అది కొద్దిగా తిరిగిస్తే కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నా. ఒరేయ్ 10 లక్షలు ఎగ్గొట్టి 1000 రూపాయలు మళ్ళీ తిరిగిమంటావా? తగ్గుతో తొక్కలా వేసానుకో, తుక్కు తుక్కు చేస్తా నీ అక్క. పోరా. టికెట్ సరే సరేనా? టికెట్ నువ్వు అడుగుతున్నా ఇస్తున్నావా? అరుస్తున్నా. టికెట్ తీసుకోవా? సెండ్ రెస్పెక్ట్ అండ్ రిసీవ్ రెస్పెక్ట్. అయినా ఎందుకు తీసుకోండి? పాస్, బస్ పాస్. అది చెప్పు ముందు. Excuse me, ఎస్. one ticket to Patni. 19 రూపీస్. My change. వెనకాల రాసిస్తాను. I want my change. మళ్ళీ తీసుకోండి. గో సిట్.